చేసుకున్న ముందుగా ఆ ప్రథమ గణపతిని పూజించడం, తర్వాత మనం గృహప్రవేశం చేసుకున్న, అలాగా మన హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్న తర్వాత వెంటనే గుర్తొచ్చేది ప్రతి ఒక్కరికి కూడా, ఎవరి ఇలవెంపు వాళ్ళు ఉన్నా ప్రతి ఒక్కరు తప్పనిసరిగా గృహప్రవేశం అయినప్పుడు, అలాగే వివాహం జరిగినప్పుడు కూడా తప్పనిసరిగా అన్నవరం శ్రీ సత్యదేవుని వ్రతం చేసుకోవడం మన హిందూ సాంప్రదాయం ఆనవాయితీ. అలాగే మా ఈ చిన్నాళ్ళు ఇక్కడ ఒక చిన్న వ్రతాన్ని చేయబోతున్నారు. చాలామంది ఇక్కడికి పేరెంట్స్ వచ్చారు, అలాగే నెక్స్ట్ చాలామంది భక్తులు వచ్చారు. చాలాసేపు అక్కడ కూర్చొని వ్రతం చేస్తారు. అదే వ్రతాన్ని నృత్య రూపంలో చూపించబోతున్నాం. మా నవా ఫైన్ ఆర్ట్స్ అకాడమీ విద్యార్థులు శ్రావ్య, మహిత, మీనాక్షి, యానీ, రిషిత, గౌతమి, జ్ఞానమయి, శ్రీనిధి, చిన్మయి, ఆంచల్ వీరు ఒక పాటను, ఒక గీతాన్ని, ఒక ఆలాపనని స్వామివారికి మీ అందరూ చేసిందే. మీరు అక్కడ ఇక్కడ కూర్చున్న వాళ్ళు 99% మంది ఈ వ్రతం చేసే ఉంటారు. తప్పనిసరిగా ఈ వ్రతాన్ని నృత్య రూపంలో చూపిస్తున్నాం. మీ యొక్క హర్షధ్వానాలతో వీళ్ళకి స్వాగతం పలుకుదాం. థ్యాంక్ యూ అండి. ఆన్ చేయలేదు శ్రావ్య. అది నెంబర్ కార్డ్ ఇదే అండి, ప్లే అండి. కూర్చుని పో, ఇది పెట్టేసి వెళ్ళిపో, వీడియో రికార్డ్ అయిపోయింది. సత్యదేవు వ్రతము శుభము, సర్వ పాపహరము దివ్యము. సత్యదేవు వ్రతము శుభము, సర్వ పాపహరము దివ్యము. సత్యనారాయణ వ్రతము, శ్రీ సత్యనారాయణ వ్రతము. వేదాధనిక విభేదము లేక, జాతి మత విచారణ లేక, సరువులు ఒకటై నిర్వహించుటకు సత్యదేవు వ్రతము కటి సాక్షి. పీటకొని తెచ్చి పసుపు కుంకుమలతో అలంకరించి, కొత్త బట్ట పీఠముపై నుంచి తండులముల నిండుగ సవరించి, వర్కలాకులను చక్కగా పరచి దిక్కు నీవెయని మ్రొక్కవలెను. తొలి దొల్త గణపతిని పూజించి, తలను భక్తి పూజాక్షతలుంచి, పంచపాలకుల నవగ్రహముల అష్టదిక్పతుల నర్చించవలి. పంచామృతముల ప్రతిమను కడిగి భక్తిగా ప్రాణ ప్రతిష్ఠ చేసి, మనసు నీతి ప్రతిమను దైవముగా సత్యదేవు ప్రార్థింపగా వలయు. స్వాగతించి స్వర్ణాసనముంచి, కాళ్ళు చేతులను కడిగి తడినొత్తి, తీరగనిచ్చి పెరుగు నెయ్యి తేనెల కలగలిపి, మధుపర్కమనగ మది కలుగు శ్రమతొలగ కరుణమదియవలి దేవదేవునకు.
అమృతముల ఫలోదకముల మంచి గంధముల మించు జలముల స్నానముగా అభిషేకించవలే. బట్టలు కొత్తవి కట్టబెట్టి సందెమ్మును భుజమ్మున వేచి గంధమలది కస్తూరిపై చల్లి ఆభరణములను అలంకరించి వేల్పులకు వేల్పు శ్రీ సత్యదేవు వేయినామాల కీర్తించి వివిధ పుష్పముల పూజించి వినయముగా సేవించుకొనవలయు. నైవేద్యమునిచ్చి ముఖ్యముగా గోధుమము తెచ్చి పాలు పండ్లు నైవేద్యమునిచ్చి ముఖ్యముగా గోధుమము తెచ్చి పాలతో కలిపి నేతితో మెదిపి ప్రసాదముగా నైవేద్యమీయవలె. గోధుమము ఇంద్రియ సంబంధం కోరికలీరికలెత్తడి బంధం. నేయి అనమాయ పాలు సద్గుణము కోరికల నెల్ల మాయతో మెదిపి తీరుగా సత్వగుణమును కలిపి దేవదేవుడా సత్యదేవునకు నివేదింపనదే ప్రసాదమగును. నివేదింపనదే ప్రసాదమగును. తాంబూలమిచ్చి త్రావనీరిచ్చి అతిభక్తిని హారతి విడగావలి. అరచేతను దివ్యాక్షతలోంచి పరదైవము సత్యదేవునిల్చి మహిమ తెలుపు కథలైదు వినగవలె. మంత్ర పుష్పమిడి భక్తి మొక్కవలె. ఒకసారి అందరం ఆ స్వామి సన్నిధిలో ఉన్నాం. అక్కడ వ్రతం చేసుకున్నాక గోవిందా అని చెప్తాం. ఇక్కడ కూడా చెప్పాలి కదా, గోవిందా గోవిందా గోవిందా. ఓం నమో సత్యదేవాయ నమః. ఓం నమో సత్యదేవాయ నమః. గోవిందా గోవిందా గోవిందా. మీ అందరి దగ్గరికి కూడా స్వామివారి ప్రసాదం వస్తున్నది. ఎలాగైతే వ్రతం చేసుకున్నాక ప్రసాదం ఇవ్వడం మీ అందరికీ తెలిసిందే కదా, అలాగే రవ ప్రసాదం అందులో ఆ సాంగ్లోనే ఉంది. ముఖ్యంగా గోధుమము తెచ్చి పాలతో కలిపి నేతితో మెదిపి, అంటే గోధుమలు అంటే ఇంద్రియాలు, మన ఇంద్రియాలన్నీ మన విషయాలు మన దాంట్లో ఉంచుకోవడం. అలాగే నెయ్యి అంటే మాయ, మన కంటికి కనిపించేదంతా మాయ. ఆ మాయని మన ఇంద్రియాలని పాలు అనే సద్గుణంతో కలిపి ఆ స్వామికి నైవేద్యంగా పెట్టడమే ఈ గోధుమను ఒక నైవేద్యం. మరి ఒక్కొక్కసారి చెప్తున్నాను, గోధుమలు అంటే ఇంద్రియాలు, మనలోని అరిషడ్వర్గాలు కామ క్రోధ మద మోహ మత్స లాభాలు ఇవన్నీ కూడా గోధుమలతో చూపించుకొని వాటన్నిటినీ కూడా నెయ్యి అనే మాయతో మనం బతుకుతున్నాం ఈ శరీరం అంతాను. అలాంటిదాన్ని పాలు అనే సద్గుణంతో కలిపి మాలో ఉన్న లోపాలని, మాలో ఉన్న ఈ ఏదైతే దోషాలని కూడా నువ్వు నిర్మించు స్వామి అని చెప్పి ఇది నైవేద్యంగా మన ఆత్మార్పణ చేయడం. ఆత్మ అంటే మరి వేరే కనుకోకండి, ఆత్మతో శుద్ధి చేసుకొని స్వామికి ఆత్మను అర్పించడం, అంటే ఆత్మ అనే పుష్పాన్ని స్వామి పాదాల చెంత విడవడం. గోవిందా థ్యాంక్ యూ మాస్టర్. ఓకే అండి, మరి తదుపరి అంశంగా మన ముందుకు వస్తున్నారు గణనాయక అంటూ
దువాడ బ్రాంచ్ వారు వస్తున్నారు. హేమాంజలి